తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. అన్ని జిల్లాల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. తడిచిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. నేను వారిని అడుగుతా ఉన్నాను, సిగ్గు అనిపించడం లేదా మీకు? ఏ రకంగా ధర్నాలు చేస్తారు మీరు? 10 ఏళ్ల కాలంలో రైతుల కొరకు, రైతు సంక్షేమం కొరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏం ఎలగబెట్టారని వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ నాయకులు బహుశా రైతులకి జ్ఞాపక శక్తి లేదనుకుంటున్నారో ఏమో. ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులు మద్దతు ధర కోసము ధర్నాలు చేస్తే గజ దొంగల కన్నా హీనంగా బేడీలు వేసి కొట్టుకుంటూ జైలుకి తీసుకెళ్ళినట్టు సందర్భం ఇంకా రైతాంగం మర్చిపోలేదు. ఇది కేసీఆర్ నిర్వాకం.